హలో. ఇప్పుడు ఇంకొక కథతోటి మీ ముందుకు వచ్చేసాను నేను. ఈ కథ అందరికీ తెలిసిన కథే. ఓల్డ్ వైన్ ఇన్ న్యూ గ్లాస్ అని ట్రై చేద్దామని అనుకున్నాను. ఈ కథ పాత కథే. అనగనగా ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన రకరకాల టోపీలు, రంగురంగుల టోపీలు, కుచ్చుల టోపీలు కుట్టి అమ్మేవాడు. ఆ టోపీలంటే పిల్లలందరికీ చాలా ఇష్టంగా ఉండేది. అమ్మాయిలకి ఒక రకమైన రంగులు, ఒక రకమైన కుచ్చులు, మగపిల్లలకు ఒక రకమైన స్టైలు, ఇలా అంతా కుట్టి అందరికీ అమ్మేవాడు. ఆ టోపీలు అమ్మే వ్యక్తి వస్తున్నాడంటే అందరూ పిల్లలు ఆయన వెంటబడి కొత్త కొత్త రకాల టోపీలు ఎలా కుట్టాడో ఏమిటో చూడ్డానికి వచ్చేసేవాళ్ళు. చాలామంది కొనుక్కునేవాళ్ళు. అసలు ఆ టోపీలు లేని వాళ్ళు అంటూ లేరు ఆ ఊరిలో. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అదొక స్టైల్, ఆ టోపీ పెట్టుకుని వెళ్ళడం, ఆ కుచ్చులు, ఆ రంగులు అవన్నీ పిల్లలు కంపేర్ చేసుకునేవాళ్ళు. నాది ఇలా ఉంది, నీది ఇలా ఉంది. ఒక క్రేజ్ వచ్చేసిందనమాట ఆ టోపీలంటే. అయితే ఈ క్రేజ్ ఇదంతా చూసి, అరే బిజినెస్ ఏదో బాగుంది నాన్న, నువ్వు ఈ ఊరి వరకే పరిమితం అవ్వకుండా వేరే ఊళ్ళకి, సిటీస్కి వెళ్ళి అమ్ము, బాగా డబ్బులు వస్తాయి, నువ్వు బాగా డబ్బులు సంపాదించగలుగుతావు ఈ మాధ్యమంగా నువ్వు అని వాళ్ళ నాన్న ప్రోత్సహిస్తారు. వాళ్ళ నాన్న మాట విని రకరకాల రంగుల కుచ్చుల టోపీలు తయారు చేసుకుని ఒక బ్యాగులో వేసుకుని సైకిల్ ట్రింగ్ 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 సైకిల్ తొక్కుకుంటూ ప్రయాణం మొదలు పెడతాడు పట్టణం వైపుకి. అలా వెళ్తూ ఉండగా దారిలో కాస్త అలసట వస్తుంది. అప్పుడు ఒక చెట్టు కింద కూర్చుని చక్కగా వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చిన ఫుడ్ తినేసి కాసేపు సేద తీరుతాడు, పడుకుంటాడు. పడుకుని ఉండగా సడన్గా మెలకు వస్తుంది. సౌండ్ వినిపించినట్టు సౌండ్ వినిపిస్తుంది. ఏంటి సౌండ్ అని చెప్పి కళ్ళు తెరిచి చూస్తే కోతులు ఏం చేస్తాయి, ఆయన టోపీలన్నీ ఎత్తుకుపోయాయి. టోపీ చక్కగా చెట్టు మీద కూర్చుని అంటోంది. పోరి దేవుడు, నా టోపీలన్నీ కోతులు ఎత్తుకుపోయాయి, కోతి ఇట్రా, నా టోపీలు నాకు ఇచ్చే అంటాడు. అంటే ఆ కోతి కూడా అంటుంది. ఏ కర్ర పెట్టి కొట్టేస్తా దిగో అంటాడు. అంటుంది కోతి. మనిషి ఏమేం చేస్తున్నాడు అవన్నీ అనుకరిస్తుంది కోతి, ఇమిటేట్ చేసేస్తుంది. మనిషి ఏమంటే అరిస్తే అరుస్తుంది, ఇషారాలు చేస్తే ఇషారాలు చేస్తుంది. ఏయ్ దిగో అంటే అంటుంది. ఏం చేస్తే అదే చేస్తుంది. అరే ఇదేదో ఏఐ లాగుందే అనుకున్నాడు. ఏఐ ఎంతైనా మనిషి తయారు చేసిందే కదా, మనిషి అయితే కాదు కదా. మనిషికి క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ ఆబ్వియస్లీ ఉన్నాయి. సో ఈయనేం చేస్తాడు, ఇప్పుడు నేనేం చేస్తే అదే చేస్తుంది కదా ఈ ఏఐ కోతి, దీనికి సమాధానం చెప్తాను అని ఏం చేస్తాడంటే తనే టోపీ ఒకటి అక్కడ ఉంటే అది పెట్టుకుని కింద పడేస్తాడు. కోతి చూసి అని కింద పడేస్తుంది. మళ్ళీ టోపీ పెట్టుకుని మళ్ళీ కింద పడేస్తాడు. అలా అన్ని టోపీలు కోతి కింద పడేస్తుంది. అన్ని టోపీలు కింద పడేయగానే గబగబా వెళ్ళి టోపీలన్నీ ఏరేసుకుంటాడు. చక్కగా జాగ్రత్తగా పెట్టుకుని పట్టణానికి వెళ్ళి ఆ టోపీలన్నీ అమ్మేసుకొని బోల్డంత దుడ్డు సంపాదిస్తాడు.